జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత శ్లోకం సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. ఇది 13వ అధ్యాయంలో 14వ శ్లోకం. సర్వేంద్రియములచే విషయములను గ్రహించుచు ఇంద్రియములను లేనిది అయి దేనితోనూ సంగత్వము లేనిది అయి సకలమును భరించుచున్నది, గుణరహితము అయినను గుణములను అనుభవించుచున్నవి. ఈ ఆత్మ అనేది గుణరహితమైన గుణములను అనుభవిస్తుందట. ఇక ఈరోజు సబ్జెక్టు, నిన్న వార్తలలో జూనియర్ కాలేజీ స్టూడెంట్స్కి ఉచిత భోజన పథకం ప్రారంభించారు. అది ఎవరి పేరు అంటే డొక్కా సీతమ్మ గారు అని ఆవిడ పేరుతోని ప్రారంభించారట. ఈ డొక్కా సీతమ్మ అనే ఆవిడని గురించి నేను ఇదివరకు చాగంటి వారి ప్రవచనాలలో విన్నాను. ఆవిడ ఎంత గొప్పదంటే ప్రతి ఆంధ్ర దేశంలో ఆమె అన్నపూర్ణగా ప్రసిద్ధిగాంచిందట. బ్రిటిష్ వారి హయాంలో కూడా ఆమె దగ్గరికి వచ్చి బ్రిటిష్ వారికి కూడా ఆమె దగ్గర భోజనం చేసి వెళ్ళేవాళ్ళట. ఎంత అర్ధరాత్రి వచ్చిన వారికి అతిథులకి భోజనం పెట్టకుండా, అది ఏదో డ్యూటీలాగా చెయ్యకుండా మనస్ఫూర్తిగా వాళ్ళకి ఆహారాన్ని అందించేదట. ఈ బ్రిటిష్ సామ్రాజ్య పట్టాభిషేకం అప్పుడు ఆయన ఈ డొక్కా సీతమ్మ గారి చిత్రపటాన్ని పక్కన ఉంచుకొని ఆయన అభిషేకం చేయించుకున్నారట. ఎంత అర్ధరాత్రి వచ్చినా విసుక్కోకుండా అందరికీ భోజనాన్ని పెట్టేదట. ఒకరోజు ఇలాగనే ఆ గోదావరి జిల్లాలలో ఆమె పేరు చాలా చాలా ప్రసిద్ధి పొందింది. ఒకరోజు ఆమె ఏదో అసలు ఊరు కదిలేది కాదట. అత్యవసర పరిస్థితిలో ఆమె ఊరు దాటి వెళ్తూ ఉంటే మధ్యదారిలో ఒక దగ్గర ఒక కుటుంబం పిల్లల్ని కుటుంబాన్ని ఊరడిస్తున్నాడట. కొంచెం సేపు ఓపిక పట్టండి, మన డొక్కా సీతమ్మ గారి దగ్గరికి వెళ్దాము, ఆవిడ మనకి ఇప్పుడు భోజనం పెడుతుంది అని అంటున్నాడట. అప్పుడు సమయం దాదాపు 8-9 గంటలు దాటిందట. ఆమె విని అడ్డదారిలో ఆ బండిని వెనకట ఇట్లా రవాణా వాహనాలు ఎడ్ల బండి ద్వారానే నడిచేవి కదా ఎక్కువ, అవి తిప్పించుకొని ఆమె ఇంటికి వెళ్ళిపోయి వీళ్ళు వచ్చేటప్పటికి ఎంత తొందరగా అంటే ఇప్పుడు గ్యాస్ అలాంటివి కూడా కాదు కదా, అయినా ఎంత తొందరగా వంట చేసి వీళ్ళు వచ్చేటప్పటికి పెట్టిందట. అమ్మలాగా వడ్డిస్తూ, నాకు తెలీదు మీరు వచ్చేది, లేకపోతే ఇది సమయం కాని సమయం కదా, అందుకనే ఏమీ లేకుండా పెడుతున్నాను అనుకోవద్దు అందట. ఆ పెట్టింది కూడా పచ్చడి, కూర, పులుసు, మజ్జిగ వేసి పెట్టిందట ఆ భోజనంలో. అంటే ఆమె ఎంత తొందరగా తాపత్రయంతో ఆమెకు వెళ్ళాల్సిన పని ఉండి కూడా వద్దనుకొని వెనక్కి వెళ్ళి వచ్చిన అతిథులు కూడా కాదు కదా వాళ్ళు, కానీ అతిథులు అనే అనుకునే సంప్రదాయమే కదా మనది. కానీ ఎంతమందికి ఉంటుంది? ఆ డొక్కా సీతమ్మ గారి గురించి ఎంతమందికి తెలుసు? నిజంగా అది ఆమె పేరు పెట్టి ఈ భోజన పథకాన్ని ప్రారంభించడం అనేది చాలా కొనియాడదగిన విషయమే. కానీ దీనిని కూడా రాజకీయం చేసి పెట్టకుండా ఆమె పేరు నిలబెడుతూ ఈ పథకాన్ని చాలా మంచిగా ఉంచాలని, పవిత్రమైన దానిగా భావించి దాని నిర్వాహకులు కొనసాగించాలని నా మనవి. ఇదెందుకో నాకు వీడియో చేయాలి అనిపించింది. నచ్చితే షేర్ చేయండి. కానీ ఈ ప్రభుత్వం మంచి పథకాలతో ప్రవేశపెట్టిన కొంతమంది దానిని పెడత్రోవ పట్టించి వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాడుకోకండి దయచేసి. నాకెందుకో ఇది బాధ అనిపిస్తుంది. కానీ ఎంతోమంది తెలుగు తేజం వాళ్ళు, తెలుగులో సంస్కర్తల పేర్లు ఎంత మరి మనకి తెలుస్తున్నాయి. కొన్ని ఇలా తెలిసినప్పుడు నేను మీ ముందర ఉంచాలని నా కోరిక. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.